దసరా పండుగకు తెలంగాణలో కొత్త జిల్లాలు కొలువుదేరనున్నాయి. ఇప్పటికే పాలనాపరమైన సంస్థాగత ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రిలిమినరీ నోటిఫికేషన్ పై వచ్చిన అభ్యంతరాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ పార్టీ నేతలతో చర్చించనున్నారు. మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాల నేతలతో సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, కొత్త జిల్లాలపై పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ ఏ అంశాలపై చర్చించబోతున్నారు? భోగే ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నేతలతో సమావేశం కాబోతున్నారు. ఈరోజు 5 జిల్లాల నేతలతో సీఎం సమావేశమై జిల్లాల పునర్విభజన పైన వారు మాట్లాడబోతున్నారు. వారి యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకోబోతున్నారు. ప్రధానంగా ఈరోజు మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి ఈ 5 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం భేటీ అవుతున్నారు. అయితే ప్రధానంగా ఇప్పటికే ప్రిలిమినరీ నోటిఫికేషన్ వేయడము, ప్రిలిమినరీ నోటిఫికేషన్లో 27 జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రిలిమినరీ నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి నేపథ్యం. దీనిపైన 1,00,000కు పైగా అభ్యంతరాలు, సూచనలు, సలహాలు ప్రజల నుంచి వచ్చి రావడం జరిగింది. దీంతో పాటు ప్రధానంగా ఈరోజు ఉదయం మహబూబ్ నగర్ జిల్లా నేతలతో ఇప్పుడు ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా నేతల విషయానికి వచ్చినట్లయితే మహబూబ్ నగర్లో గద్వాల జిల్లా చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేత, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యం. మరొక వైపు కల్వకుర్తిని కూడా రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యేతో పాటు మిగతా ప్రజాప్రతినిధులు, అక్కడ ఉన్నటువంటి అఖిలపక్ష నేతలందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో వస్తున్నటువంటి కల్వకుర్తి అయితే దాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలని, ప్రస్తుతం వనపర్తి జిల్లాలో వెళ్తున్నటువంటి గద్వాల జిల్లా కేంద్రంగా చేయాలని చెప్పేసి ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లా నేతలతో భేటీ అయ్యారు. వారి దానికి సంబంధించినటువంటి అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. అయితే ఈరోజు ముఖ్యమంత్రి ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం రేపో మాపో తుది నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. ఈ తుది నోటిఫికేషన్లో ప్రభుత్వం ఏవైతే ఎన్ని జిల్లాలు చేయాలనుకుంటారో దానిపైన స్పష్టమైనటువంటి సమాచారంతో, స్పష్టమైనటువంటి వివరాలతో ఈ తుది నోటిఫికేషన్ విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీ క్యాడర్ను అందుకు సన్నద్ధం చేసే ఉద్దేశంతోనే ఈరోజు ముఖ్యమంత్రి జిల్లాల నేతలతో సమావేశం అవుతున్నారు. రేపు కూడా మరొక 5 జిల్లాల నేతలతో సమావేశం కాబోతున్నారు. అయితే ఎందుకొరకు కొత్త జిల్లాలను ఈ ప్రభుత్వం చేయాలనుకుంటుంది, వారి యొక్క ఉద్దేశాలు ఏంటి, లక్ష్యాలు ఏంటి అనే విషయాన్ని పార్టీ క్యాడర్కి తెలియజేయాలి. రేపు గ్రౌండ్ లెవెల్లో వస్తున్నటువంటి అభ్యంతరాలు ఏందనే విషయం, ఒక పార్టీ క్యాడర్ నుంచి వస్తున్నటువంటి అభ్యంతరాలు ఏంటి, సలహాలు ఏంటి అనే విషయాలు కూడా ఒకసారి స్వీకరించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ముఖ్యమంత్రి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ ఏర్పాటులో ముఖ్యమంత్రి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు ముఖ్యమంత్రి యొక్క ఉద్దేశాలు, లక్ష్యాలు కూడా వారికి వివరించేటువంటి అవకాశం ఉంది. తాము జిల్లాలో చేసినటువంటి నేపథ్యంలో కింది స్థాయిలో వ్యతిరేకత రాకుండా ఉండాలన్నటువంటి విషయాలను కూడా వారికి వివరించి చెప్పబోతున్నారు. ఏదైతే దసరా నుండి కొత్త జిల్లాలు కొలువు తీరున్నటువంటి నేపథ్యము, కొత్తగా 17 జిల్లాలు, 15 రెవెన్యూ డివిజన్లు, 46 మండలాలు వస్తున్నటువంటి నేపథ్యంలో వీటిపైన స్పష్టంగామైనటువంటి అవగాహనతో పార్టీ క్యాడర్ ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు ప్రిలిమినరీ నోటిఫికేషన్ చేసిన తర్వాత కొన్ని అభ్యంతరాలు, కొన్ని సలహాలు, సూచనలు రావడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడం జరిగింది. ప్రధానంగా తీసుకున్నట్లయితే వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 3 మండలాలని శంషాబాద్ జిల్లాలో మొయినాబాద్, షాబాద్, శంకర్పల్లిలను మొయినాబాద్లో శంషాబాద్ జిల్లాలో కలపాలని చెప్పేసి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినటువంటి నేపథ్యం. దీంతోపాటు మరికొన్ని కొత్త మండలాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి భావించారు. దీంట్లో వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కొమ్రవెల్లి కానీ, చిన్నగూడూరు మండలాలు చేయడము, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వైరా డివిజన్ బదులు కల్లూరు డివిజన్ చేయడం, ఈ విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేసినటువంటి నేపథ్యంలో దీనిపైన ఒక స్పష్టమైనటువంటి దిశానిర్దేశాన్ని ఈరోజు ముఖ్యమంత్రి పార్టీ క్యాడర్కి అందించబోతున్నారు. భోగి, థ్యాంక్ యూ.